హాయ్ అండి ప్రతి ఒక్కరికి. యాక్చువల్‌గా ఎస్ఎస్‌సి, జీడీకి సంబంధించిన ఒక అప్డేట్ అనేది వచ్చింది. సో, అది రియలా, ఫేకా అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏదైనా సరే నోటీస్ అనేది మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో రిలీజ్ అయిన తర్వాతే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి మెసేజ్‌లో గానీ, ఈమెయిల్‌లో గానీ, అది జీమెయిల్‌లో గానీ రావడం జరుగుతుంది. ఇక్కడేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు నోటీస్ అనేది సీఆర్‌పీఎఫ్‌లో గానీ, పోనీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో గానీ వచ్చిన తర్వాత ఫస్ట్ నార్తోళ్ళకి ఇవ్వచ్చు. సెకండరీ సౌతోళ్ళకి రిలీజ్ చేయొచ్చు. అది పక్కనెడితే ఇంక అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఏమీ రాకుండా అలా మెసేజ్ రావడం అనేది కొద్దిగా అది నిజమా? అబద్ధమా? అంటే కన్‌ఫ్యూషన్‌లో ఉన్నాం అందరమును. కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏదైనా సరే అప్డేట్ రావాలంటే ఫస్ట్ అఫీషియల్ వెబ్‌సైట్‌లోకొచ్చిన తర్వాతే ఏదైనా సరే రియల్‌గా మనకి జీమెయిల్స్ గానీ, మెసేజెస్ గానీ వస్తుంటాయి. కానీ కొంతమందికొస్తాయని చెప్పారు. సో, అది నిజమా? అబద్ధమా? అంటే మాక్సిమం నిన్న ఈవినింగ్ చెప్పాను కదా! నిన్న వీడియోలో కూడా చెప్పడం జరిగింది. మనకి ఈ వీకు అప్డేట్ అనేది ఏమైనా ఉంటే సీఆర్‌పీఎఫ్‌లోకి అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ వీక్ అడ్మిట్ కార్డ్స్ అలాగే మనకి ఫిజికల్ అనౌన్స్‌మెంట్ అయిపోయిన తర్వాత అడ్మిట్ కార్డ్స్ కూడా రిలీజ్ అయిపోతాయి. ఈ లాస్ట్ వీక్ కల్లా మనం రెడీగా అయితే ఉంటాం. ఇంకా మెసేజెస్ అనేవి రియలా, ఫేక్ అంటే ఈ వీక్‌లో మనకు అప్డేట్ రావడం జరుగుతుంది. సో, దాని గురించి ఎవరు ఆలోచించొద్దు. కానీ ఇక్కడ మనకున్న ఈ తక్కువ సమయంలో రన్నింగ్ బాగా ప్రాక్టీస్ చేయండి. టెన్షన్ పడొద్దు. బీ కూల్ అండ్ బీ కాన్ఫిడెంట్ బ్రదర్. వన్స్ అగైన్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జై హింద్.